కానీ అదే మనస్సు, అదే స్త్రీ ఉపాధి ఇక్కడ కొంచెం తెల్లగా ఉంది, అక్కడ ఇంకొక రంగులో ఉందని నీకు అనిపిస్తోంది. దానికోసం నా యందు పెట్టుకున్నావు. నీ మనస్సు ఇటువైపుకొస్తే పుత్ర మిత్ర కలత్రాదులతో నశించిపోతావు. ఎంత తేడా వచ్చేస్తుందో చూసావా రావణ? అందుకని నా మాట విను. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీ వారి యందు నీ మనస్సు పెట్టుకో. ఈ ధర్మం కానీ లోకమునకు అర్థమైతే అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా అల్లరన్నదే ఉండనే ఉండదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇది పరమ సత్యం. తల్లి చెప్తోంది, నీ మనస్సు నీ భార్య యందు ఉంచుకో, ధర్మబద్ధమైపోతుంది కామం. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః ఆత్మానుపమాం కృత్వా స్వేషు దారేషు రంజత అతుష్టం స్వేషు దారేషు చపలం చిలితేంద్రియం. నిజంగా మా తల్లి సీతమ్మ తల్లి చెప్పిన ఈ మాటకి ఆవిడ పాదములకు శిరస్సు వంచి నమస్కరించాలి. జగద్గురువులు ఎలా మాట్లాడతారో తల్లి అలా మాట్లాడింది. రావణ, నీకు అనేక మంది భార్యలున్నారు. ఇంతమంది భార్యలతో నువ్వు భోగం అనుభవించాలి. ఎంతమందితో వచ్చావు నా దగ్గరికి? నీ చుట్టూ కొన్ని వేల మంది భార్యలున్నారు. నీ ఒంట్లో ఓపిక ఉంది, అందుకని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఉన్న భార్యలతో తృప్తి చెందక స్త్రీ వ్యసనము కలిగి వెళ్ళిపోయినటువంటి పురుషుడు ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు భార్య ఏమీ అనలేక మిన్నకుండి వాడి శరీరములో ఓపిక తగ్గిపోయి వాడు మంచాన పడ్డ తర్వాత ఒక్క మాట అంటుంది. కొడుకులొచ్చి, కోడళ్ళొచ్చి, కూతుళ్ళొచ్చి, అల్లుళ్ళొచ్చి, బంధువులొచ్చి, స్నేహితులొచ్చి నిలబడితే భార్య వచ్చి అక్కడ నిలబడి ఒకనాడు సుఖపెట్టాడా? పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడూ దుఃఖ పెట్టడమే. ఆవిడ దగ్గర ఉండేవాడు, నన్ను కష్టపెట్టాడు, వాళ్ళందరూ భోగానికి కావలసి వచ్చారు, ఐశ్వర్యమంతా అటిచ్చాడు, ఒక్కనాడు నన్ను సుఖపెట్టలేదు. ఒంట్లో ఓపికై మంచాన పడిన తర్వాత చేయించుకోవడానికి నేను దొరికాను. వీడు చపలుడు, చిలితేంద్రియుడు అని భార్య అన్ననాడు నువ్వు బ్రతికి 1000 మార్లు చచ్చిన వాడితో సమానం. అందుచేత ఆ మాట అనిపించుకోకు రావణ. నీ భార్యలు ఆ మాట నీ ఒంట్లో ఓపికైపోయాక అని తీరుతారు, ఎందుకంటే వారి మనసు కష్టపడింది కాబట్టి. అలా వారనేటటువంటి అవకాశము నువ్వు ఇవ్వకూడదు. మనిషిలా ప్రవర్తించడం నేర్చుకో. లేకపోయినా నీ వెనక చెప్తుంది లోకం, వీడికి ధర్మబద్ధమైన నడువడి లేదు, వీడిని ఆదరించవద్దు అని చెప్తుంది. పెద్దలైన వారు నిన్నింటికి రానివ్వరు, పెద్దలైన వారు నిన్ను పలకరించరు, నీకు ఆ యోగ్యత ఉండదు. ఆ స్థితిని తెచ్చుకోకు రావణ. చపలం చలితేంద్రియం, ఈ మాట అనిపించుకోకు. వధం చామిచ్చితాఘోరం తయేషై పురుషర్షభ. ఎంత గొప్ప మాట చెప్తుందో చూడండి. వధం చామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. రావణ, బతకడం ఎలాగైనా బతికేస్తావు, ఎందుకని ఒంట్లో ఓపికంది, కడుపులో ఆకలుంది. 4 ఇళ్ల ముందుకెళ్ళి భవతి భిక్షాందే అంటే చాలు, చేతిలో పడింది తినేస్తే బతికేస్తావు. చచ్చిపోవడం నీ చేతిలో లేదు, జ్ఞాపకం పెట్టుకో. నువ్వు సుఖంగా చచ్చిపోవడానికి రామానుగ్రహం కావాలి. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం పూజ చేస్తే ఏం అడుగుతామో తెలుసా అండి? మొదట అడిగేది బతకడం అడగడబడు. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. అనాయాసంగా మరణించడం కోరుకుంటాడు. రెండవది, దీనంగా ఒకటి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపకుండా బతకగలిగినటువంటి స్థితి ఉంటే చాలు, మహదైశ్వర్యం. ఏం చేసుకుంటావు? కూర వండుకుంటావా నోట్ల కట్టలో? ఎందుకు పనికొస్తాయి అవి? అవి ఎందుకు పనికిరావు. కావలసింది నీ కడుపుకి తినాలి, తిన్నది అరగాలి. త్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రం. నోటికి తిన్నది కడుపు జీర్ణం చేస్తే చాలు. అలా జీర్ణమయ్యే అదృష్టాన్ని ప్రసాదించు. ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపకుండా బ్రతుకు వెళ్ళిపోవాలి. అన్నిటికన్నా గొప్పది శరీరం పడిపోయేటప్పుడు చాలా తేలిగ్గా పడిపోవాలి. అందుకే మనకి మృత్యుంజయ మహామంత్రము అని ఒక మంత్రం ఉంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని. అందులో ఈ మంత్రం చదివితే మృత్యువు రాదు అని ఎక్కడైనా చెప్పారా? అందులో ఒక మాట చెప్తారు,
దోసపండు తన ముచిక నుంచి ఎంత తేలికగా విడిపోతుందో అంత తేలికగా ఈ జీవుడు ఈ శరీరం నుంచి విడిపోయేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని అడుగుతారు. శంకర భగవత్పాదులు వైరాగ్య శతకంలో ఒక మాట చెప్తారు. యదా పుత్ర మిత్రాదయో మత్సకాశీ హృదాత్యస్య హాకీదృశీయో దశంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో త్యజస్రం బ్రబాణి. ఎలా బతికావన్నది కాదురా, లోపలున్నవాడు చూస్తున్నాడు నువ్వు ఎలా బతుకుతున్నావో. 50 మాటలు ఒళ్ళంతా ఆపరేషన్లు అయిపోయి ఇంటికి తీసుకొచ్చి మందులు కొనలేక ఇంట్లో వాళ్ళు బాధపడి వాళ్ళు తినకపోయినా బతుకుతాం కానీ మందు వేయకపోతే నువ్వు చచ్చిపోతావని నీకు మందులు పట్టుకొచ్చి నీకు మందులేస్తుంటే ఆ మందులేసుకుని బతుకుతూ బ్రతకలేక చావలేక మంచం మీద పడుండి నీ మలమూత్రములు నువ్వు విసర్జించుకోలేక మంచంలో అయిపోతుంటే పురుగులు పట్టి చెవులు కొరుక్కు తినేస్తుంటే సున్నితమైన ఎముకలు లేని మృదులాస్తిని ఒక పక్క ముక్కు కొరుకుతుంటే కళ్ళు కొరుకుతుంటే కాళ్ళు చేతులు కదపలేకపోతుంటే దుర్గంధభూయిష్టమైన మంచంలో పడిపోయి ఉంటే ఎన్నాళ్ళైనా మృత్యుదేవత అనుగ్రహం కలగకపోతే డాక్టర్ గారు కూడా విసుక్కుంటే ఎలా బతికేస్తోందో నాకు అర్థం కావట్లేదండి అని డాక్టర్ అంటే ఒళ్ళంతా సూదులు గుచ్చి గొట్టాల్లోంచి ఎక్కిస్తుంటే ముక్కులోంచి గొట్టం తిప్పి కడుపులోకి పెట్టి ఒకసారో 2 సార్లో బతకడానికైతే పర్వాలేదురా, నెలలు వీలా బ్రతికి ఐశ్వర్యమంతా వీడికే వెళ్ళిపోతోందని చాటున పిల్లలు విసుక్కుంటుంటే ఆఖరణ వెళ్ళి భటులు కనపడి నిన్ను తరుముతుంటే అంచకాలమునందు ఆయాసమున నిన్ను తలపనో నిపుడే బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణ కాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల గ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడే నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని గుండెలు బాదుకుని ఏడ్చారు. ఊపిరి తీసినప్పుడల్లా నామం చెప్పుకున్న భక్తులు. అంత్యకాలంలో నీ నామం చెప్పగలనో చెప్పలేనో. యదా పుత్ర మిత్రాదయో మత్సకాశీ హృదాత్యస్య హాకీదృశీయోత శంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో త్యజస్రం బ్రవాణి అన్నారు శంకర భగవత్పాదులు. ఆఖరణ మంచం మీద పడుకుని ఉంటే తెల్లవారుజామున పిల్లలు లేచి మొహం గడుక్కుని వాష్ బేసిన్ దగ్గర వచ్చి చూసేటప్పటికి నోరు తెరిచేసుకుని నోటి నిండా ఈగలు దూరిపోయి పెదివిలు పాలిపోయి ఉంటే చీమలు చెవుల్లోకి ఎక్కుతుంటే ఏదో తేడా వచ్చేసింది తండ్రి గారిలో అని నాన్న 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 అంటే పలకకపోతే గుండెల మీద చెవి పెడితే గుండె మాత్రం లబ్ డబ్ అంటుంటే అంత్యకాలం అయిపోయిందయా మంచం నుంచి దింపేయండి అంటుంటే ఒక పక్క నుంచి నక్షత్రం మంచిది కాదు బయట పడుకోబెట్టండి అని గోనిగుడ్డలు వేసేస్తే యథాపుత్ర మిత్రాదయో మత్సకాశీ మా నాన్నగారు ఎప్పుడూ అలా కింద పడుకోవడం చేత కాదని పిల్లలు ఏడుస్తుంటే కొడుకు తెచ్చి తులసి నీరు పోస్తుంటే గుటక పడక పక్క నుంచి జారిపోతుంటే భటులొచ్చి పాశాలు వేసి లాగుతుంటే కపవాత పైత్యములు కప్పుతుంటే శ్రమచేత నోట మాట రాకపోతే నిన్ను గోనుగుడ్డల మీద పడుకోపెడితే స్నేహితులు ఏడుస్తుంటే అప్పుడేం చెప్తావురా నామం? చేసుకున్న పాపం అనుభవించాలి. 1 గంట అయినా 2 అయినా పోతే బాగుండంటే పోకపోతే మళ్ళీ తెచ్చి ఇంట్లో పడుకోపెట్టవలసిన దురవస్థ వస్తే మృత్యువు కటాక్షించలేదని ఆ రోజున నువ్వేడవాలి. అప్పుడు మృత్యువు దేవతాస్వరూపమై నీ ఉసురు తీసేస్తే అమ్మయ్యా అని ఇంట్లో వాళ్ళు అంటారు. అలా బతకకురా, అనాయాసంగా వెళ్ళిపోవడం అదృష్టం. ఆయన వెళ్ళిపోయారా? పువ్వండి మహానుభావుడు, హరే రే 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 ఆయన వెళ్ళిపోయారా అని అందరూ వచ్చి కన్నీళ్లు పెట్టి నిన్ను పుష్పాలతో అభిషేకించి నీ శరీరం వెళ్ళిపోవాలి. అంత అనాయాసంగా వెళ్ళిపోవడం రావణా అదృష్టం. ఏమిటో అనుకుంటున్నావు? నాతో మాట్లాడడం అంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. రాముడు వచ్చేస్తాడు.
వచ్చి బాణప్రయోగం చేసిన నాడు నీ కళ్ళ ముందు నీ కొడుకులు పోయి, కోడళ్ళు పోయి, రాక్షసులు పోయి, నీ బంధువులు పోయి, సర్వము నాశనమై ఒక్కడివే యుద్ధభూమిలో నిలబడితే ఒక్కొక్క తల తెగి కింద పడిపోతుంటే వధంచామిచ్చితా ఘోరం తయాసౌ పురుష సభ, ఆనాడు ఏడుస్తావు రావణ. ఓపికుందని చేస్తున్నావు పాపం, అనుభవించవలసి వచ్చిన నాడు కష్టపడతావు. ఇది జ్ఞాపకం తెచ్చుకో. పాపం చెయ్యడంలో నిగ్రహాన్ని ప్రదర్శించడం నేర్చుకో. రావణుడికి చెప్పిందా, సమస్త జాతికి చెప్పిందా అమ్మ? ఆనాటి నుంచి ఈనాటి వరకు సుందరకాండ పరమసత్యమై నిలబడిపోయింది. అందుకే సుందరకాండ పారాయణకాండ. జాగ్రత్త చేసుకో, జాగ్రత్త చేసుకో, జాగ్రత్త చేసుకో చెప్పిందమ్మ. శరణాగత వత్సల. మరి అయ్యో ఇన్నాళ్ళు అయిపోయిందండి, వృద్ధాప్యం వచ్చేసింది, తెలియలేదు, పొరపాటు చేసేసాను, నా జీవితం గాడి తప్పిపోయింది, ఏం చెయ్యను ఇప్పుడు? ఏం బెంగలేదు. ఒక్కసారి మనసులో శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అజ్ఞానినా మయా దోషానశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అని ఒక్కసారి అను. గోవిందా గోవిందా అని మనసారా స్మరించు. చాలు, నీ పాపములు కడిగేస్తాడాయన. ఎందుకని? ధర్మజ్ఞ. ఆయన శరణాగత వత్సల. పాదములు పట్టుకుని శరణన్న వాణ్ణి ఒడిచిపెట్టడం మా స్వామికి రాదురా. రావణ, నన్ను తీసుకెళ్లి రామచంద్రమూర్తి యొక్క పాదాంబుజముల యందు సమర్పించి కృతకృత్యుడువుక, సంతోషంగా జీవించరా రావణ. ఎందుకొచ్చిన అల్లర్రా ఇదంతా? శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ. పిచ్చవాడా, నేను సీతమ్మని తెచ్చానంటావేమిటి? నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు. సూర్యుడి నుంచి సూర్యుడి కాంతిని వేరు చేసి తేగలవా? వజ్రము నుంచి వజ్రపు ప్రభని వేరు చేసి తేగలవా? పువ్వు నుంచి పువ్వు యొక్క వాసనని వేరు చేసి తేగలవా? ఎలా తేలేవో రాముడి నుంచి నన్ను అలా విడతీసి తేలేవు. శివశక్తులు రెండూ కలిసే ఉంటాయి, పరబ్రహ్మము పరబ్రహ్మశక్తి రెండూ కలిసి ఉంటాయి, నువ్వు తేలేవు. మరి ఎందుకు వచ్చావు సీతమ్మ అంటావేమో, నేను చెప్పేనా? నీకు ఉన్న సత్యాన్ని చెప్పేస్తున్నాను రావణ. నువ్వు ఒక్క నాటికి నన్ను అపహరించలేవు. విధిస్తవ పదార్థాయ విహితో నత్ర సంశయ. నిన్ను చంపడానికి బ్రహ్మగారు వేసిన ప్రాతిపదిక. నన్నిక్కడికి తెస్తే, నువ్వు ఇలా మాట్లాడితే, నీ తపస్సు భ్రష్టమైతే, నీ మాటల చేత నీ పాపం నువ్వు మూట కట్టుకుంటే నువ్వు కాలిపోతావు. తెలిసో తెలియకో నా కాళ్ళు పట్టుకున్నావు లంకకి తెచ్చాక. అందుకుని ఉన్నమాట చెప్పేస్తున్నాను. పైగా రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస. వాడు భీరు అన్నాడు, పిరికిదానా అన్నాడు. అమ్మ ఎలా మాట్లాడుతోందో చూడండి. ఆవిడ వీరారాధ్య, ఆవిడికి భయం ఏమిటి? ఆవిడంది, రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస ఉక్తవానసి యత్పాపం త్వగతిస్తస్య మోక్షసే. చేసేసావు, భయంకరమైన పాతకం చేసేసావు. వేరొక స్త్రీని అపహరించి తెచ్చేసావు, మహాపతివ్రతని. నువ్వు చేసినటువంటి పాపం ఎక్కడికి వెడితే నీ చేతులు కడుక్కుంటావురా? ఇంకా నీ పాపం పోదు. నా మాట విను, దీనికి ఒక్కటే ప్రాయశ్చిత్తం. నన్ను పట్టుకెళ్ళి మళ్ళీ రామచంద్రమూర్తికి అప్పచెప్పేసాయి, బతికి బాగుపడిపోతావు రావణ అన్నది తల్లి. అని ఆవిడొక యథార్థమైన మాట చెప్తుంది. అసందేశాత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస. రామచంద్రమూర్తి యందు తపస్సు పాటిస్తున్నాను రా. నేను తపస్సులో ఉన్నాను కనుక అరణ్యకాండ నుంచి ఇదే మాట. తపస్సు చేసే వాళ్ళందరూ, మమ్మల్ని మేము రక్షించుకోం, మేము నమ్ముకున్న పరమాత్మ మమ్మల్ని రక్షిస్తాడని. అందుకని నేను తపస్సు చేస్తున్నాను, రాముడొచ్చి రక్షిస్తాడని. అటువంటి నాయందు అమర్యాదతో ప్రవర్తిస్తే రావణ పతనమైపోతావు. నేను ఇప్పుడే నిన్ను భస్మార్హి తేజస, నా తపశ్శక్తి చేస్తా బూడిద చేసేయగలను. కానీ ఎందుకు చెయ్యడం లేదో తెలుసా? కేవలం రాముడొచ్చి రక్షిస్తాడనేటటువంటి తపస్సు చేత ఊరుకున్నాను. ఎరా, నువ్వు పట్టుపంచ కట్టుకున్నావు, యజ్ఞోపవీతం వేసుకున్నావు, బ్రహ్మవంశంలో జన్మించావు, తెల్లవారుజామున వేదాధ్యయనం వినపడుతోంది, ఇంతటి లంకాపట్టణానికి అధినాథుడవై ఉన్నావు, అంత తపస్సు చేశావు, చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శనం చేశావు, పరమశివుడి దగ్గర నుంచి వరాల్ని పొందావు, ఇంత గొప్పవాడనని చెప్తావే. అసలు నాకు ఒక అనుమానంగా ఉంది రావణా, నిన్ను చూస్తే. ఇహ సంతో నవా సంతీ సతోవాన అనువర్తసే.
తదాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత.